గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 6వ రోజు పాదయాత్ర అండి. స్వర అనే గ్రామం నుంచి బయలుదేరాము. సో నెక్స్ట్ సాంజి అనే గ్రామం వస్తుందంట. ఈ గ్రామం వచ్చేసరికి బాగా వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఉదయాన్నే ఎండ వచ్చింది. కనిపిస్తుంది చూసారా ఒక ఇల్లు, అక్కడ ఇంటి బయట మాకు పనుకోవడానికి అవకాశం ఇచ్చారండి. అక్కడే పనుకున్నాము. ఇక్కడ కొండల మీద షాడోస్ చాలా బాగా పడుతున్నాయి చూడండి. కొన్ని ఏరియాల మీద ఎండబెడుతూ కొన్ని ఏరియాల మీద ఎండబడలేదు చూడండి. ఈరోజు నాతో పాటు వచ్చిన స్వామికి నాకు ఇద్దరికి సత్సంగం జరిగిందండి. ఏంటంటే చార్వాకులు అంటే నాస్తికవాదులు అంటారు కదా, అట్లా నాస్తికవాదుల గురించి పడింది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వాళ్ళిద్దరి గురించి డిస్కషన్ జరిగింది. చాలా బాగా సత్సంగం జరిగిందండి. ఇవి వచ్చేసరికి దగ్గర మేము యమునోత్రికి దగ్గరగా వచ్చాము అనుకుంటున్నాము. ముస్సోరికి చాలా దూరం వచ్చేసాము. ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో కూడా నుంచి చాలా దూరం వచ్చేసాము. ఇక్కడ మాత్రం చాలా బ్యూటిఫుల్ వాతావరణం ఉందండి. చుట్టుపక్కల ఏరియాలు ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగున్నాయండి. ఇప్పుడు దగ్గర మేము 7,000 అడుగులు 8,000 అడుగులు హైట్ మధ్యలో ఉన్నామండి. ఇక్కడ వాటరు చాలా జాగ్రత్తగా చూసుకొని తాగాల్సి వస్తుంది. ఎక్కువ మంచునీళ్ళు వస్తున్నాయండి. ఈ చలి వాతావరణానికి మళ్ళీ ఆ చల్లటి నీళ్లు తాగితే ఎక్కడ గొంతుకు పట్టుకుపోయిద్దని కొద్దిగా టెన్షన్గా ఉంది. జలపాతాలు కాకుండా ఒకటి వచ్చిన నీళ్లు మాత్రమే తాగుతున్నాము, ప్యూర్ మినరల్ వాటర్. అవి మన ఏరియాలో వచ్చేసరికి 1,400, 1,800 మధ్యలో అమ్ముతారండి 1 లీటర్ నీళ్లు. ఇవి వచ్చేసరికి ఈ కొండల వరుసని పేరు ఏదో చెప్పారండి, హంసీ హిల్స్ అంటారంట. అంటే హిమాలయాల్లో ఇవి కూడా ఒక పార్ట్. ఈ ఏరియాలో ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ పడుతుందో అస్సలు నమ్మడానికి లేదండి. ప్రస్తుతానికి అయితే ఎండ వచ్చింది. ఒక్కొక్క పహడీ మీదకి పోవాలంటే మొత్తం చుట్టుకొని ఒకదానికి ఒకటి లింక్డ్గా ఉంటాయండి రోడ్లు. చుట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. మన పక్కనే ఉన్నట్లు ఉంటుంది కొండ, కానీ ఆ మొత్తం చుట్టుకుంటే కానీ మనం అక్కడికి పోవడానికి ఆస్కారం ఉండదండి. ఆ కొండల మీద ఆ రూట్లు వేసిన వాళ్ళు గ్రేట్ అండి. ఇక్కడ 2 జలపాతాలు ఉన్నాయి. ఇది ఒకటి, ఈ లెఫ్ట్లో ఒకటి ఉందండి. ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకుంటున్నాం. వాటర్ బాటిల్ వాటర్ అయిపోయినాయి. ఇక్కడ చిన్న మనం గొయ్యి తీసినా కానీ వాటర్ వాటంతట అయ్యే తన్నుకొని వచ్చేస్తున్నాయండి. ఇక్కడ ఏమో హోటల్ మీద ఏమో ఖాన్ విలేజ్ అని చెప్పి రాసున్నారు. ఇక్కడ పేరు మాత్రం బోర్డు మీద మాత్రం సాంజీ గ్రామం అని రాసున్నారు. ఇందు వాతావరణం కొంచెం చేంజ్ అయిందండి. వర్షం పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొండ కిందకి దిగాల్సి వస్తుందండి. ఇప్పుడు దాకా పైకి ఎక్కాము, కొండ పైకి ఎక్కాము, కిందకి దిగాల్సి వస్తుంది. ఆ బుడ్డోళ్ళు ఇద్దరు బస్సు ఆట ఆడుకుంటున్నారు, చాలా బాగా ఆడుకుంటున్నారు. మధ్యలో నేను డిస్టర్బెన్సెస్ లేకి వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నారు. అని కూడా ఎక్కించుకుంటా అనేలేకి. మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి చూడండి. కొండల మధ్యలో 2 వాటర్ ఫాల్స్. అవి కూడా చాలా ఆహ్లాదకరమైనవి అండి. చాలా ఎత్తు నుంచి పడుతున్నాయి. ఈ కెంకి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటరు, తర్వాత ఇక్కడ దగ్గర 60-70 జలపాతాలు ఉన్నాయి మేము వచ్చే దారిలో. నేను అన్నిటిని వీడియో తీయలేదు, చిన్నవి పెద్దవి కలుపుకొని మొత్తం ఒక 60 దాకా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి ఈ మూలకెళ్తే కీ జంక్షన్ పాయింట్ వస్తుంది. మేము ఈ పహడీగా దాటితే మాకు యమునామాత నది కనిపించే అవకాశం ఉంది. ఈ 2 కొండల మధ్యలో మళ్ళీ పెద్ద జలపాతం ఉందండి. చూడండి, అటు కారు వెళ్తుంది. అది మాకు చిన్న డాట్ లాగా కనిపిస్తుంది ఆ కారు. అంటే ఆ కొండలు ఎంత హైట్లో ఉన్నాయి, ఎంత పెద్దవి అనేది మీరే ఆలోచించుకొని చెప్పాలి. చిన్న రవ్వలాగుంది, చిన్న మట్టి రేణులాగుంది ఆ కారు. ఇక్కడ వీళ్ళు మాత్రం ఎప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతారండి. ఇక్కడ ఇల్లు కట్టాలంటే మాత్రం చాలా ఖరీదు అవుతాయండి, చాలా కాస్ట్లీ ఇక్కడ కట్టాలంటే. ఎందుకంటే ముందు చలి నుంచి రక్షణ తీసుకోవాలి, తర్వాత భూమిలో నుంచి నీరు రాకుండా కట్టడి చేసుకోవాలి.
ఇక్కడ ఇల్లు కట్టాలంటే కాంక్రీట్ ఎక్కువగా అవసరం అవుతుందండి. ఇక్కడ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ మొత్తం నిర్వహిస్తున్నారండి. ఇది కీ పాయింట్ అండి. బాగ్ జంక్షన్ పాయింట్ అంటే 2 కొండలకి ఈ మూల అంటారు చూడండి. ఇక్కడ పెద్ద జలపాతం ఉందండి. ఇక్కడ కూడా చాలా పాయలుగా, అంటే ఈ మూల కాకుండా ఈ లోయలో కూడా 4-5 జలపాతాలు ఉన్నాయండి పెద్దవి. ఆ జలపాతాలు పక్కన కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారండి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. చూడటానికి గ్రామం అయినా కానీ కాస్ట్ మాత్రం అదిరిపోయే రీతిలో కాస్ట్ ఉన్నాయండి. చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఈ రాయి ఏదో మాకు అర్థం కావట్లేదండి. మీరైనా చెప్పండి ఒకసారి, మీకేమైనా అర్థమైతే. భలే అందంగా చెక్కారండి ఈ రోడ్డును మాత్రం. అంటే ఈ కొండ పోవడానికి ఈ కొండని కొంత చెక్కాల్సి వచ్చింది. చాలా బాగా చెక్కారు. ఇక్కడ వాటరు స్నానం చేద్దాం అనుకుంటున్నాం. బట్టలు ఉతికి 2 రోజులు అవుతుంది. వాటిని బట్టలు ఉతుక్కుందాం అనుకుంటున్నాము. స్నానం చేసేసి బట్టలు ఉతుక్కుందాం అనుకుంటున్నాము. ఓకే డన్. మా స్వామి కూడా వెళ్దామని చెప్పారు. వెళ్తున్నాము. స్నానం చేసేసి శుభ్రంగా మళ్ళీ బట్టలను ఉతికేసుకొని 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరేస్తామండి. వర్షము ఇదిగోండి, ఇక్కడ చెట్టు మీద గడ్డి పెట్టున్నారు చూడండి. అది గుర్రాలకి గాడిదలకి మేతగా వేస్తారండి ఆహారాన్ని. ఇప్పుడు మాకు యమునా నది కనిపిస్తుందండి. ఈ కెంకి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటరు, ఇవి వాటర్ ఫాల్స్లో పడిన వాటర్ మొత్తం ఒక పెద్ద నదిగా ప్రవహిస్తుంది. వర్షం స్టార్ట్ అయిందండి. మేము ఒక షాప్ దగ్గర ఆగిపోయాము. అదిగోండి రోడ్డు మీద వర్షం పడుతుంది చూడండి. ఇక్కడ ఏ టైంలో వర్షం పడుతుందో అస్సలు గెస్ చేయలేమండి. విచిత్రంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం మాత్రం. ఇక్కడ ఒక శివ మందిరం ఉందండి. ఓన్లీ ఆ గ్రామస్తులే వెళ్ళాలంట, బయట వాళ్ళు వెళ్ళడానికి లేదంట. అదిగోండి కనిపించింది ఆ గోపురం. ఇక్కడ ఎక్కువ స్కూటీలు, నెక్స్ట్ కార్లు, ఎలక్ట్రికల్వి ఎక్కువ వాడుతున్నారండి. అదిగోండి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూడండి. వాటర్ ఫాల్స్కి సంబంధించిన ఒక నది వెళ్తుంది. ఆ పక్క నుంచి యమునా నది వస్తుంది. రెండింటికి సంగం ప్రాంతం అండి. ఇప్పుడు మళ్ళీ కొండపైకి వచ్చాము. ఇది సంగం ప్రాంతం. మళ్ళీ ఈ కొండని దిక్కుంటూ కిందకి వెళ్ళాలి. ఒక్కొక్క రౌండ్ కనీసం 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉందండి. ఒక్కొక్క వంపు మేము తిరగాలంటే. ఇక్కడ దుకాణాలన్నీ బంద్ చేస్తున్నాయండి. మేము ఒక 10 రోజుల ముందు బయలుదేరాము. ఈ చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేస్తున్నారు అనగా 10 రోజుల ముందు బయలుదేరాము. అందుకని ఇంకా దుకాణాలు ఓపెన్ చేయలేదు. పొద్దునుంచి ఏమీ తీసుకోలేదండి. కొంచెం అలసటగా ఉంది. ఎక్కడన్నా హోటల్లో కానీ ఏదైనా వస్తే తిందామని చెప్పి అనుకుంటా ఉన్నాము. మా మహారాజు ఏందో చెప్తున్నారు. మళ్ళీ సత్సంగం మొదలుపెట్టారు కొన్ని విషయాల గురించి. ఈ నదుల గురించి డిస్కషన్ వచ్చిందండి. జీవనది అంటే ఏంటి, తర్వాత ఒక నది కలిస్తే సంగం అంటారు. 3 నదులు కలిస్తే ఏమంటారు, 4 నదులు కలిస్తే ఏమంటారు, 5 నదులు కలిస్తే ఏమంటారు, 6 కలిస్తే ఏమంటారు. అట్లా ఒక్కొక్క దాని గురించి డిస్కషన్ సత్సంగం జరుగుతుందండి నాకు మహారాజ్కి. మేము మంచి విషయాలు తప్పితే వేరే విషయాలు ఏం మాట్లాడమండి. అంటే మ్యాక్సిమము ఇక్కడ కొండల గురించి, కొండలు ఎట్లా ఏర్పాటైనాయి, వీటి చరిత్ర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి అనేది డిస్కషన్ పెట్టుకున్నాము. మాకు యాత్రలో అన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాకు తెలిసింది కొంత, స్వామికి తెలిసింది కొంత. మాకు ఏదైనా డౌట్ వస్తే కొంత యూట్యూబ్, గూగుల్లో చూసుకుంటున్నాము. ఇదిగోండి ఇందాక పైన నుంచి వచ్చాము కదండి. ఇది మన వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ పాయ. మీకు చూడటానికి చాలా దగ్గరికి కనిపిస్తుంది కానీ చాలా హైట్లో ఉన్నామండి మేము. అంటే కొండ కింద కొంత దూరం వచ్చాము కానీ చాలా హైట్లో ఉన్నాము. మళ్ళీ ఎండ వచ్చేసిందండి, వర్షం అయిపోయి. మీకు పైనుంచి చాలా సింపుల్గా కనిపిస్తుందండి. ఇదిగోండి ఆ పక్క నుంచి యమునా నది, ఈ పక్క నుంచి వాటర్ ఫాల్స్. ఈ లెఫ్ట్కి మార్గం ఉందండి. ఆ లెఫ్ట్ వైపుకి వెళ్తున్నాయండి. ఈ నీళ్ళే రిషికేష్ వెళ్ళి రిషికేష్ నుంచి
హరిద్వార్ ద్వారా మళ్ళీ ఇంకో అంతా కలిపి గంగా నదిగా మారుతుంది. ఇక్కడ ఒక్కొక్క వాటర్ పైకి ఒక్కొక్క పేరు ఉందండి. ఆ, వాటిని కరెక్ట్గా మనకి అంచనా కట్టలేము.